మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క సంపూర్ణ జాతకం గురించి మాట్లాడదాం. ఏంటి వీళ్ళ సహజసిద్ధ లక్షణాలు, జీవితంలో వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా, లైఫ్లో ఎలాంటి కష్ట నష్టాలు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి, కలిసి వచ్చే రత్నాలు, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. పూర్తి సంపూర్ణ జాతకం తెలియచేయండి గురుగారు. వృశ్చిక రాశి తెలియని వాళ్ళు, అంటే లగ్నం అయితే బెస్ట్ నన్ను అడిగితే, బట్ లగ్నం తెలియని వాళ్ళు రాశి నుంచి చూసుకోండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అండి మెయిన్గా. అందులో ఉండే నక్షత్రాలు ఏంటంటే విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. అయితే ఇందులో వృశ్చిక రాశి వారి యొక్క తత్వం ఏమిటి అంటే, వాళ్ళకున్న స్ట్రెంగ్త్, ఇప్పుడు వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి వారు కానీ, వాళ్ళు ఇప్పుడు మనం చూడండి, పొద్దున్నే నిద్ర లేచి వర్కులు చేసుకుని సాయంత్రం కల్లా డౌన్ అయిపోద్ది మనకి బ్యాటరీ. అట్లా ఉండదు. వాళ్ళది 2-3 రోజులైనా కష్టపడగలుగుతారు వాళ్ళు. కాంపిటీషన్ లక్షణాలు అధికంగా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చారు, నాకేది మరి, అందరం సమానమే కదా, అంటే అందరము సమానమే కదా అనే భావన ఎక్కువగా ఉంటుంది వారికి, వృశ్చికం వారికి చెప్పాలంటే. అది చాలా పట్టించుకుంటారు ఆ విషయంలో వాళ్ళు. అయితే వీళ్ళకేంటంటే మెయిన్గా వీళ్ళ యొక్క దీని పరంగా వీళ్ళ ఫైనాన్షియల్స్ ఏవైతే ఉంటాయో, గురువు గనక వీళ్ళ జన్మజాతకంలో బాగున్నారు అంటే వీళ్ళ లైఫ్ టర్నింగ్ అంతా కూడా సంతానం కలిగిన తర్వాత, అప్పటి వరకు అసలు ఏ సంపాదన పెద్దగా లేనటువంటి వారికి కూడా ఒక మంచి సంపాదనలు వెళ్ళగలుగుతారు. ఇంకా అందులో తిరుగులేదు. బట్ మీరు ఎనీ వృశ్చిక లగ్నం చూసుకోండి, ఒకటి వాళ్ళు కష్టపడి చదువుకోవడం, చదువులో కొంచెం హర్డల్స్ చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 4వ అధిపతి శని, లగ్నాధిపతి కుజుడు. అంటే లగ్నానికి 4కి ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయన్నమాట ఆ రకంగా. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి జాతకానికి కూడా పూర్వజన్మ కర్మకారకుడు అని ఒకరు ఉంటారు ప్రతి లగ్నానికి పర్టికులర్గా. అయితే వృశ్చిక లగ్నం వారికి ఏంటంటే, సర్వసాధారణంగా వీళ్ళకు ఉండేటువంటి అలవాట్లో షేర్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎంత ఆలోచన ఉంటుందంటే అసలు మనం ఏమాత్రం కొంచెం షేర్ మార్కెట్ గురించి తెలుసుకున్నారంటే అక్కడ వెళ్ళిపోతుంటారు వృశ్చిక లగ్నం వారు. ఎందుకంటే న్యాచురల్ అయితే లగ్న కదా. న్యాచురల్ అయితే లగ్న కూడా ఎప్పుడు ఏంటంటే, మనం ఎందుకు ఇంత అనవసరంగా ఇంత శ్రమ పడుతున్నాము, అదేదో చక్కగా నేర్చుకుంటే ఆ నాలెడ్జ్తో మనం షేర్ మార్కెట్లో బోల్డ్ డబ్బు సంపాదించవచ్చు కదా, చాలామందికి సేవ చేయొచ్చు కదా అని ఆలోచనగా ఉంటుంది వీళ్ళకి. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి 2, 5, 8, 11 కారకులు బుధుడు, గురువు అవుతారు. కానీ ఇక్కడ ఈ 2, 5, 8, 11 కారకులు అయినటువంటి గురుబుధులు కనుక మంచి కాంబినేషన్లో ఉండి, షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి అంటారు. అంటే నీచభంగ విపరీత రాజ్యోగ కారకులు. అంటే కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ 6, 8, 12 రాసుల్లో ఉండి ఒక్క నీచభంగ అది విపరీత రాజయోగంగా, లేకపోతే నీచభంగ రాజయోగం, ఏదో నీచబడిన గ్రహం ఉచ్చలో ఉంటే కనుక, అంటే ఉచ్చగ్రహంతో చూడబడ్డా, మరో నీచగ్రహంతో చూడబడ్డా, అప్పుడు వీళ్ళు షేర్ మార్కెట్లో సంపాదించినట్టు ఎవరు సంపాదించలేరు. కానీ ఈ కాంబినేషన్ చూసుకోకుండా గనక షేర్ మార్కెట్ జోలికి వెళ్ళారంటే చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి వివాహం సంబంధించిన విషయంలో లైఫ్ పార్ట్నర్తో చాలా అట్రాక్షన్ ఉంటుందండి వీళ్ళకి. ఎందుకంటే లగ్నాధిపతి కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు అవుతున్నాడు. సో ఎప్పుడైతే ఈ అట్రాక్షన్ ఉంటుందో ఆటోమేటిక్గా ఏమైపోద్దంటే, తెలియని ఒక ఆకర్షణ మాత్రం ఉంటుంది. ఎంత గొడవపడ్డా ఆ ఆకర్షణ వల్ల కలిసిపోతుంటారు. మెయిన్గా చెప్పాలంటే లేట్ మ్యారేజ్ కలిసి వస్తుందంటారు, ఎర్లీ మ్యారేజ్ బాగుంటుందంటారు. వీళ్ళకి మరీ లేట్ ఏం అవ్వదు అంటిల్ శుక్రుడు పాడైతే తప్ప. ఎందుకంటే లగ్నం కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు కదండి. ఈ సప్తమాధిపత్యం ఒకటే కాకుండా వ్యయాధిపత్యం కూడా వచ్చింది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్ తర్వాత, అంటే వీళ్ళ లైఫ్లో దూరపు సంబంధాలు, అంటే వీళ్ళ రిలేషన్లో కాదని కదా నా ఉద్దేశం, అదే ఊర్లో ఉండేలా కాకుండా, ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు, ఏ హైదరాబాదో బెంగళూరు సంబంధం, అట్లా దూరంగా రిలేషన్సే దూరంగా ఉండే సంబంధం. అంటే ప్లేస్ చేంజ్ అవ్వాలి వీళ్ళు ఎప్పుడు కూడా. వీళ్ళు ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుంది వీళ్ళకి లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. అట్లాగే దశమాధిపతి రవి అయ్యాడు కాబట్టి వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే టైమింగ్ చేయడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి. పలానా టైం అనుకున్నాము, ఆ టైం కల్లా నేను ఇది అవ్వాలి అనే నేచర్ ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు గమనిస్తే కనుక వీళ్ళ మదర్ ఫాదర్లో
మదర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఫాదర్ ఏమో కొంచెం ఇదిగా ఉంటారు. మీరు గమనిస్తే కనుక ఫాదర్ నుంచి రావాల్సినవన్నీ మదర్ నుంచి వీళ్ళు ఎక్కువగా పొందుతారు వృశ్చిక లగ్నాల్లో పుట్టిన వాళ్ళు. అయితే వృశ్చిక లగ్నాల్లో మళ్ళీ నేను కొన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ పట్టుదల ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా. ఈ పట్టుదలతో పాటు ఈ నక్షత్రాలు కనుక తీసుకుంటే మనకి ఉదాహరణకి మన విశాఖ 4లో పుట్టారనుకోండి, పట్టుదలతో పాటు గైడింగ్ నేచర్ కూడా ఉంటుంది. కానీ అదే మరలి మీరు అనురాధ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు రకరకాల. ఎలా అంటే అనురాధ నక్షత్రం 1వ పాదంలో పుట్టారు ఉదాహరణకి వీళ్ళు వృశ్చిక రాశిలో అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మళ్ళీ అదే అనురాధ 2లో పుడితే ఏమవుతుందంటే పురుషుడైతే స్త్రీలాగా ఇంట్లో వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయడం, స్త్రీ అయితే నేను ఇంట్లో ఉండడం, నేను బయట తిరుగుతాను, ఇట్లా అంటే ఆ మ్యాన్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది అనురాధ 2లో పుడితే. అదే అనురాధ 3 అయితే కొంచెం లగ్జరీ లైఫ్ ఎక్కువగా ఉండడం, కష్టపడే లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. అనురాధ 4లో అయితే అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ చూస్తారు లైఫ్లో. అదే మళ్ళీ మీకు జ్యేష్ఠ వచ్చేస్తుంది. అదే వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. జ్యేష్ఠ 1వ పాదం మంచి కమ్యూనికేటర్సు, మంచి జ్ఞానవంతులు. రెండవ పాదం దగ్గరికి వచ్చేసరికి బిజినెస్ ద్వారా సక్సెస్ అవ్వాలని ఆరాటం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ చూస్తారు జ్యేష్ఠ 2. 3వ పాదం వాళ్ళు కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. 4వ వాళ్ళు మళ్ళీ కొంచెం స్పిరిచువల్ లైన్ ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి కెరియర్ పరంగా చూసుకుంటే 10th లార్డ్ రవి అవుతాడు కాబట్టి స్కోప్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడానికి. కాకపోతే ఈ రవి మహాదశ ఎప్పుడు వచ్చింది, రవి బాగున్నాడా లేదా, రవి రాశుల్లో ఉండే గ్రహాలను బట్టి వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ డిసైడ్ అవుతాయి. అంటే రవి రాశుల్లో మంచి గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి శనికేతు ఉన్నాడు అనుకోండి, శనికేతు ఉంటే మళ్ళీ అంత ఇవ్వడు. ఎందుకంటే యోగం ఉంది కానీ అది ఇంకొక గ్రహం వల్ల ఆగిపోయింది. అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఒక పాల బుత్తికి వెళ్ళాం, పెద్ద లైన్ ఉంది, లేకపోతే పెట్రోల్ బంక్కి వెళ్ళాం, లేకపోతే సినిమా థియేటర్కి వెళ్ళాం. లైన్లో నిలబడి అందరికీ దొరకాలని రూల్ లేదు. అనుకున్నాడు లాస్ట్లో ఉన్నాడు, అక్కడికి వచ్చేసరికి అయిపోయిందని ఫోన్ పెట్టే వచ్చాడు. లైన్లో నిలబడినంత మాత్రం దొరకాలని ఏం రూల్ ఉంది కదా. అప్పటి వరకు ఇస్తా అంటున్నాడు, పరిగెట్టుకుని వెళ్ళేసరికి అప్పుడే మూసేవచ్చు కూడా. అలా ఏంటంటే వీళ్ళకి యోగం ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఆ రవి స్థానాన్ని బట్టి, రవి ఇచ్చే ఫలితాలను బట్టి ఆధారపడుతుంది. బట్ స్కోప్ ఈజ్ దేర్ ఇక్కడ, మనం అది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి విదేశాలకు వెళ్ళాలి అన్నప్పుడు వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యోగాలు ఎక్కువ ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎక్కువగా ఉంటుంది యోగం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి కదా. వీళ్ళ జీవిత భాగస్వామి కూడా కాంపిటీషన్ ఉంటాయి కానీ సాఫ్ట్ కాంపిటీషన్ ఉంటుంది, అంటే హెల్దీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళకి అలాగా లేదు, అవ్వాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. స్కార్పియో కదండి, మనకేంటంటే వీళ్ళు గుప్తంగా ఉండడం, వీళ్ళ పనిలో వీళ్ళు ఉండడం, ఎక్కువ బయటికి ఎక్స్పోజ్ అవ్వాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం, అండ్ అలాగే వీళ్ళ స్ట్రెంగ్త్ బాగా మంచి స్ట్రెంగ్త్ఫుల్గా ఉండే లక్షణాలు ఉండడం. అంటే కొంచెం మనకి ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చింది, మామూలు పీపుల్ అయితే అమ్మో జ్వరం వచ్చింది పడు, వీళ్ళు అలా కాదు, వస్తే వచ్చింది అంటే మొండితనం ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి కుజుడు అయ్యాడు. సో కుజుడు లక్షణాలు ఎలా ఉన్నాయి, 1/6 లార్డ్షిప్ వచ్చింది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఆర్మీ, పోలీసు, లేకపోతే ఏదైనా ఒక ధైర్యంగా ఒక స్టెప్ వేయడానికి ధైర్యం ఎక్కువ ఉంటుందండి స్కార్పియో లగ్నం వాళ్ళకి. ఇవి చాలా బాగా ఉంటాయి చెప్పాలంటే. ధనపరంగా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్? వీళ్ళకి ధనపరంగానండి ఎక్కువగా నేర్పడం ద్వారా డబ్బులు వస్తాయి వీళ్ళకి. 2nd లార్డ్ గురువు కదా, ఏదైనా గైడింగ్ చేయడము, నేర్పడము, కన్సల్టెన్సీ సెంటర్స్, టీచింగు, ట్యూషన్ పాయింట్స్, స్కూల్స్, కాలేజెస్ పెట్టుకోవడము, లెక్కలు వేయడము. అయితే వీళ్ళు జనరల్గా క్యాలిక్యులేషన్స్ అంటే మీకు పెన్ను బుక్ పట్టుకొని మ్యాథమెటిక్స్ చేయమంటే బాగా చేస్తారు, కానీ ఒక మనిషిని అంచనా వేసేటప్పుడు మాత్రం వీళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి మీరు గమనిస్తే కనుక పంచమాధిపతి గురువు అయ్యేసరికి అందరూ మంచోళ్ళని నమ్ముతుంటారు. వీళ్ళు పాజిటివ్ వచ్చేస్తుంది ఫస్ట్. లాజిక్ దగ్గరికి వచ్చేసరికి బుధుడికి 8 and 11th లార్డ్షిప్ వచ్చేసరికి ఏమైపోతుందంటే అందరూ మంచోళ్ళు తిరగ అయ్యో ఏంటి వీళ్ళు మంచోళ్ళు ఇలాంటి వాళ్ళ అనే అనుభవాలు ఎక్కువగా చూస్తారు వీళ్ళ లైఫ్. ఇంకా ఎలాంటి తప్పులు చేయడం ద్వారా వీళ్ళ అభివృద్ధి అనేది ఆగిపోతుంది అంటారు సహజంగా? చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి ఎలాంటి తప్పులు అంటే కొన్ని మిస్కమ్యూనికేషన్స్. ఎందుకంటే కమ్యూనికేషన్ కారకుడు బుధుడు అవుతాడు, వీళ్ళకి అష్టమ లాభాధిపతి. వీళ్ళ లగ్నం చూస్తే కుజ లగ్నం అయింది. సో ఎప్పుడైతే కుజుడి యొక్క లగ్నం అయిందో ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది తప్పుగా వెళ్తూ ఉంటుంది. అదొక్కటి. అంటే వీళ్ళు చెప్పేది
మనం చెప్పేది అవతల వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది అనే దాన్ని వీళ్ళు కొంచెం అర్థం చేసుకోగలరు. ఎందుకంటే 8th లార్డ్షిప్ బుధుడికి రావడం వల్ల, అంటే అష్టమ ఆధిపత్యం లాభాధిపత్యం బుధుడికి వచ్చింది. బుధుడు దేనికి కారకుడు? కమ్యూనికేషన్ కారకుడు. ఈ కమ్యూనికేషన్స్ విషయంలో వీళ్ళు కనుక అభివృద్ధి పరచుకోగలిగితే, ఒక్కొక్కసారి అంటే వాళ్ళు బాగానే మాట్లాడతారు, కానీ మనం ఆ మాట్లాడే మాటల్లో యువతల వాడు ఇంకోటి అర్థం చేసుకోగలుగుతాడు. ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బిజినెస్లు చేసేటప్పుడు, అంటే వీళ్ళకి ప్రతి ఒక్కరికి పూర్వజన్మ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, వీళ్ళకి బుధుడు అవుతాడు పూర్వజన్మ కర్మకారకుడు. అందుకని వీళ్ళు ఏంటి, షేర్ మార్కెట్లోనో బిజినెస్లోనో లేకపోతే ఇన్సూరెన్సెస్ కట్టాల్సిన డేట్లో కట్టకపోవడం, ఇన్సూరెన్సెస్ వల్ల నష్టపోవడమనో, కొన్ని అంచనా వేసి లెక్క కట్టకుండా, అంటే సరిగ్గా ఈ వ్యక్తి ఇది అని చెప్పి అంచనా వేయలేని పరిస్థితుల వల్ల కొన్ని నష్టపోవడము, ఇలాంటివి ఉంటాయి వీరికి. కాబట్టి ఇవి చాలా 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 కీన్గా చాలా 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 జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వీళ్ళు. బికాజ్ ఆఫ్ ఒక్కొక్క జాతకానికి పూర్వజన్మ కర్మాలాడని ఒకరు ఉంటారండి, వాళ్ళు అసలు ఇది మెయిన్గా చూసుకోవాలి. బట్ వీళ్ళు ఎక్కువగా గురువు కనుక బాగున్నాడంటే, వీళ్ళు ఎర్లీగా మ్యారేజ్ చేసుకుని ఎర్లీగా సంతానాన్ని పొందారు అంటే వీళ్ళ లైఫ్ అక్కడి నుంచి టర్న్ అవుతుంది. విదేశాలకు వెళ్ళాలన్నా వివాహం చేసుకుంటే విదేశాలకు వెళ్ళగలుగుతారు, ఎందుకంటే 7th లార్డ్షిప్. సో అట్లా. బట్ ఏదైనా కానీ పర్సనల్ చార్ట్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి ఇంకా డిసైడ్ చేసుకోవాలి. అది వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? ఎక్కువగా ఏ క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, ఏ దైవాన్ని ఆరాధించుతూ ఉండాలి, అలాగే వీళ్ళకి కలిసి వచ్చే రత్నం, కలిసి వచ్చే కలర్, ఇలాంటి కొన్ని విశేషాలు కూడా తెలియజేయండి. అంటే జనరల్గా అయితే మీకు క్షేత్ర దర్శనం అనేది ఎవరైనా ఏ క్షేత్రానికి వెళ్ళొచ్చండి, కానీ వీళ్ళు పర్టికులర్గా దత్తాత్రేయ క్షేత్రాలు, అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. బికాజ్ ఆఫ్ 5th లార్డ్ పూర్వజన్మ పుణ్యం యాక్టివ్ అయ్యేది, అండ్ 9th లార్డ్షిప్ చంద్రుడు అండ్ గురువు. ఇక వీళ్ళకి రత్నాలు అంటే జనరల్గా ఏంటంటే వృశ్చిక లగ్నం వాళ్ళకి ఏం చెప్తామంటే కనకపుష్యరాగము, కెంపు పెట్టుకోవచ్చు, ముత్యం పెట్టుకోవచ్చు అంటారు. కానీ నేను అనేది ఒకటే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ లగ్నానికి శుభుడు ఎవరు? సహజంగా లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన గురువు, భాగ్యాధిపతి అయిన చంద్రుడు, దశమాధిపతి అయిన రవి మరియు కేతు, ఈ 5 శుభులు. పాపులు శుక్ర, శని, బుధుడు అండ్ అలాగే అదేవిధంగా రాహు, వీళ్ళ 9 పాపులు. అందరూ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే పాపులది పెట్టుకోరు, శుభులది పెట్టుకుంటారు. కానీ పర్సనల్ చార్ట్లో ఇప్పుడు మనం ఈ లగ్నానికి గురువు కాబట్టి కనకపుష్యరాగం, రవి కాబట్టి కెంపు, ముత్యం చంద్రుడు కాబట్టి ముత్యము అని ఇట్లా డిసైడ్ చేస్తాం, లగ్నాధిపతి కాబట్టి కుజుడు అని. బట్ ఇక్కడ రత్నం పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ శుభుడు నిజంగానే శుభంగానే ఉన్నాడా, లేకపోతే పాపైనా శుభ ఫలితాలు ఇస్తున్నాడా అంటే, అలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకతను ఒక షాప్ పెట్టాడు, అతని షాపులో కొడుకు ఉంటాడు, పనివాడు ఉంటాడు. కొడుకు వ్యసనాలకి పాల్పడి అంటే అలవాటు పడి ఉన్నప్పుడు ఇంకొక పనివాడు వాడికి ఎటువంటి వ్యసనం మంచివాడు ఎవరిని కౌంటర్ దగ్గర కూర్చోబెడతాడు? తండ్రి మంచివాడు. కొడుకైనా సరే కూర్చోబెట్టాడు. ఎందుకు? వీడారే బాబు, వీడు అనవసరంగా మందు కొట్టడం ఇవన్నీ అలవాటు పడ్డారా బాబు, వీడు ఉన్నాడంటే కౌంటర్ నుంచి 100 రూపాయలు జేబులో వేసుకుంటాడు, సరే డబ్బులు పోతే 100-200 పోతాయి, కానీ వీడు దీనివల్ల వ్యసనాలు పెరుగుతాయి కాబట్టి ఏం చేస్తాడు? అరే బాబు నువ్వు చూసుకోరా బాబు అంటే లేకపోతే దానికి ఒక సిస్టమ్ పెడతాడు. అదే కొడుకు అలా కాదనుకోండి, కొడుకుని తీసుకొచ్చి పెడతాం. అంటే ఇక్కడ ఏంటంటే మనవాడైనా కూడా ఈ లగ్నానికి శుభులైనా పాపైనా ఎవరు ఏ కండిషన్లో ఉన్నారని తెలుసుకొని రత్నం పెట్టుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే రత్నధారణ చేసేటప్పుడు మీరు ఏ పర్పస్ మీద రత్నం పెట్టుకుంటున్నారు? సంతానం కోసమా? ఉదాహరణకి గురువు బాగున్నాడు ఈ లగ్నానికి, కనకపుష్యరాగం పెట్టుకోండి. లేదు కెరీర్ పరంగా మంచి గ్రోత్ రావాలి, సన్ బాగున్నాడు, కెంపు పెట్టుకోండి. విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాము, వీనస్ చాలా బాగుంది, వజ్రం పెట్టుకోండి. అట్లా అది బాగుందో లేదో డిసైడ్ చేసుకొని మీరు రత్నం జోలికి వెళ్ళాలి, కానీ అది ఎలాగో ఉందో చూసుకోకుండా రత్నం జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ప్రోటీన్ ఫుడ్ తినాలి, పోయి ఏదో చికెన్ 2 రోజులైనా సరిపోయి తెచ్చుకొని తింటారా? ఫ్రెష్ది ఇవ్వండి అంటారు, లేకపోతే పన్నీర్ మంచిది తీసుకుందాం అనుకుంటారు, లేకపోతే రకరకాలు ఉంటాయి కదా, అది బాగుందో లేదో తీసుకుంటాం కదా. అట్లాగే ఆ రత్నం ఎంపిక చేసుకునే విషయంలో ఆ లార్డ్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోకుండా తీసుకోవడం అనేటువంటిది కంప్లీట్గా రాంగ్ స్టెప్ అవుతుంది అక్కడ. వీళ్ళకి అదృష్ట సంఖ్య, లక్కీ కలర్ ఏమన్నా ఉంటే, అలాగే వారంలో ఏ రోజు కలిసి వస్తుంది గురుగారు? 1, 2, 3, 9 లక్కీ నెంబర్స్ అవుతాయి. గురువు, కుజుడు, మంగళవారము, గురువారము, సోమవారము, ఆదివారం కూడా కలిసి వస్తుంది. కాకపోతే నేను అనేది ఏంటంటే నెంబర్స్, కలర్స్లో కూడా ఏది స్ట్రాంగెస్ట్ ఉందో తీసుకోవాలి అంటున్నా. అట్లా
మనం ఒక మనిషిని కొట్టడానికి వెళ్తేనే సరైన కర్ర ఉందో లేదో చూసుకుంటాం, ఏది పడితే అది పట్టుకొని వెళ్ళాం కదా మరి. ఓకే, ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి సంబంధించి వాళ్ళ సంపూర్ణ జాతకం అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.